అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే సో అగైన్ నెక్స్ట్ వీడియో ఇన్ సి లాంగ్వేజ్ అనమాట. సో ఇవాళ ఈ సి లాంగ్వేజ్ లెక్చర్లో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ బేసిక్ ప్రోగ్రామ్ ఇన్ సి లాంగ్వేజ్. ఓకే, బేసిక్ ప్రోగ్రామ్. సో బేసిక్ ప్రోగ్రామ్లో నేను ఇవాళ చెప్పబోతుంది మీకు ఏంటి అంటే అడిషన్ ఆఫ్ టూ నంబర్స్. సో మీరు వింటుంటేనే చాలా ఈజీగా ఉంది. సో అటువంటి ఈజీ టాపిక్ అడిషన్ ఆఫ్ టూ నంబర్స్ యొక్క ప్రోగ్రామ్ చెప్పబోతున్నాను. సో దీని నుంచి లాభం ఏంటి అన్న అంటే సో ఇది ఒక్క ప్రోగ్రామ్ కనుక మీకు రాయడం సొంతంగా వచ్చేస్తే దట్ మీన్స్ ఇప్పటి వరకు నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు బాగా అర్థమైనట్టే. ఓకే, సో అందువల్ల వాళ్ళకి చెప్పబోతున్నాను. అండ్ ఈ సి లాంగ్వేజ్ సిరీస్ విచ్ ఇస్ ఆఫ్ ద గేట్ లెవెల్లో కనుక మీరు చూస్తున్న ఫస్ట్ వీడియో ఇదే అయితే దెన్ ఐ విల్ రిక్వెస్ట్ యూ టు గో టు ద లింక్ హియర్. సో ఐ బటన్లో ఒక లింక్ ఉంటుంది ప్లేలిస్ట్ది, దాంట్లోకి వెళ్ళి లెక్చర్స్ ఫస్ట్ నేను చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. సో ఇవాళ మనం చేయబోతుంది ఏంటి అడిషన్ ఆఫ్ టూ నంబర్స్. సో క్విక్గా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చేయకపోయి ఉంటే. అండ్ వీ విల్ స్టార్ట్ ద కోడ్. సో బేసిక్గా యాజ్ యూజువల్ ఒక సింపుల్ కోడ్ రాయాలి ఫస్ట్, విచ్ ఇస్ టెంప్లెట్ విచ్ ఇస్ హ్యాష్ ఇంక్లూడ్. ఇదేంటి ప్రీ ప్రాసెస్ డైరెక్టివ్. మీనింగ్ ఏంటో తెలియాలంటే అగైన్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఆ ప్లేలిస్ట్లో ఒక వీడియో ఉంటుంది, అది చూడండి మీకు అర్థమవుతుంది. సో stdio.h. దిస్ ఈజ్ నాట్ studio.h, ఇట్ ఈస్ stdio.h అంటే స్టాండర్డ్ అండ్ IO అంటే ఇన్పుట్ అవుట్పుట్ .h అనమాట. దాని తర్వాత వాయిడ్ మెయిన్. ఓకే, ఆ తర్వాత మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటాం. ఓకే, సో దీంట్లో ముందు మనం ఏం చేద్దాం అనుకుంటాం, మనం రెండు నంబర్స్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో లెట్స్ డిక్లేర్ టూ నంబర్స్. సో ఇంట్ ఎక్స్ కామా వై అనుకుందాం, రెండు వేరియబుల్స్, ఒక వేరియబుల్ ఏమో ఎక్స్ ఇంకొక వేరియబుల్ ఏమో వై అనుకుందాం. సో లెట్స్ టేక్ దిస్ నంబర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ ఎఫ్ ఏమని ప్రింట్ చేస్తారు, ఎంటర్ ద ఫస్ట్ నంబర్. ఓకే, /n ఎందుకంటే కొత్త లైన్ కోసం. సో ఇప్పుడు నేను చెప్తున్న ఏ పాయింట్ అయినా మీకు అర్థం కావట్లేదు అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మీరు ప్లేలిస్ట్ ఫస్ట్ నేను చూడలేని అర్థం. బికాజ్ A to Z డీటెయిల్గా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో చేసిన కూడా అందుకే. ఈ వీడియో కనుక చూసి మీకు లైక్ ఇదేముంది పర్లేదు చాలా సింపుల్ అని అనిపిస్తే దట్ మీన్స్ మీకు బాగా అర్థమైనట్టే. లేదు దీంట్లో ఒక పాయింట్ అనేది మీకు డిఫికల్ట్గా అనిపిస్తుంది అంటే నో, యూ హ్యావ్ టు సీ ద సిరీస్ అగైన్ ఫ్రమ్ స్టార్టింగ్. ఓకే, ప్లీజ్ డూ దట్. సో ఈ విధంగా చేసిన వెంటనే ఏమవుతుంది, ప్రింట్ ద ఫస్ట్ నెంబర్ అని చెప్పి ప్రింట్ అవుతుంది స్క్రీన్ మీద. తర్వాత ఇన్పుట్ తీసుకోగా మనం సో scanf తీసుకుందాం. scanf ఇంటిజర్ వేరియబుల్ కాబట్టి ఏం రాయాలి, %d. ఎస్, దాని పక్కన $x. ఓకే, సో దీనివల్ల ఫస్ట్ నెంబర్ మనకి ఎక్స్లో వచ్చేస్తుంది. సో ఇదే మనం మళ్ళీ సెకండ్ నెంబర్ కూడా చేద్దాం. ఓకే, ఎంటర్ ద SECOND సెకండ్ నెంబర్ అండ్ ఈసారి y. ఓకే, ఫైనల్ ఏం చేద్దామంటే లెట్స్ టేక్ సమ్ అదర్ వేరియబుల్, ఇంకొక వేరియబుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ z. ఓకే, ఈ zలో మనం x ప్లస్ వైని స్టోర్ చేసుకుందాం విచ్ ఈస్ వాట్ వీ వాంట్ ఎడిషన్. ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేద్దాం, ప్రింట్ చేద్దాం. ఓకే, ప్రింట్కి ఏం చేయాలి, printf ద ఎడిషన్ ఆఫ్ %d అండ్ %d ఈజ్ %d. ఎందుకు, ద ఎడిషన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై మనం చూద్దాం అనుకుంటున్నాం. ఎక్స్ అండ్ వై ఈజ్ జెడ్ అని చూద్దాం అనుకుంటున్నాం. దానికోసం ఏం చేయాలి, సింపుల్ ఫస్ట్ ది ఎక్స్, సెకండ్ ది వై, థర్డ్ ది జెడ్. దట్స్ ఆల్. ఓకే, లెట్స్ సీ. సో కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తాను. పేరు ఏం పెడదాం, పేరు వీ కెన్ కీప్ ఇట్ ఎనీథింగ్, చిన్నది ఎడిషన్ అని పెడదాం అంతే. edition.c అని పెడదాం. C లైన్ కాబట్టి కింద సోర్స్ ఫైల్ టైప్ మార్చాలి బికాజ్ ఇక్కడ C++ చూస్తుంది, బట్ దాని మనది C++ కాదు, మనది ఏంటి C ప్రోగ్రామ్. సో లెట్స్ సెలెక్ట్ C సోర్స్ ఫైల్స్ అండ్ సేవ్ చేసాక నౌ ఇట్స్ నథింగ్, జస్ట్ ఎగ్జిక్యూట్లోకి వెళ్ళండి, కంపైల్ అండ్ రన్. ఓకే, చేశాను. ఎర్రర్స్ ఏం లేకపోతే మనకు అవుట్పుట్ వస్తుంది. లెట్స్ సీ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఎర్రర్స్. యాజ్ ఐ కెన్ సీ ఎర్రర్స్ ఏమీ లేవని అనుకుంటున్నాను. ఇట్స్ స్టిల్ ప్రాసెసింగ్ C సోర్స్ ఫైల్. సో దెర్ ఆర్ నో ఎర్రర్స్. అది మనం అడుగుతుంది అనమాట, ఎంటర్ ద ఫస్ట్ నెంబర్. లెట్స్ ఎంటర్ 8 ఫర్ ఎగ్జాంపుల్. ఎంటర్
enter the second number. Let's take any number, 5 అనుకుందామా. ఓకే 5. The addition of 8 and 5 is 13. కరెక్టే కదా. 9, 10, 11, 12, 13 ఎగ్జాక్ట్లీ. సో 8 + 5 is 13. సో ఈ విధంగా మనకి ఒక సింపుల్ ప్రోగ్రామ్ వచ్చేసింది. ఇఫ్ యూ వాంట్ ద సబ్ట్రాక్షన్ ఏం లేదు, జస్ట్ ఇక్కడ మైనస్ పెట్టండి, ఇక్కడ సబ్ట్రాక్షన్ అని పెట్టండి, దట్స్ ఆల్. సేవ్ చేయండి, రన్ చేయండి, మీకు కావాల్సింది వచ్చేస్తుంది. చూస్తారా, లెట్స్ సీ. సో దేర్ ఆర్ నో ఎరర్స్. ఫస్ట్ నెంబర్ లెట్స్ టేక్ 6, సెకండ్ నెంబర్ లెట్స్ టేక్ 2. ఆన్సర్ షుడ్ బి 4 విచ్ ఇస్ కరెక్ట్. సబ్ట్రాక్షన్ ఆఫ్ 6 and 2 is 4. అంతే. సో ఈ విధంగా మీరు మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో, అర్థమెటిక్ అన్నీ చేయొచ్చు. దిస్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే. సో ఈ బేసిక్ ప్రోగ్రామ్లో మీకు ఎటువంటి డౌట్స్ లేవు అంటే దట్ మీన్స్ మీకు నేను ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అన్నీ అర్థమైనాయని. ఒక్క డౌట్ ఉన్నా సరే ప్లీజ్ గో బ్యాక్ అండ్ రెఫర్ ద వీడియోస్. సో అది గైస్ ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us today. జై హింద్, జై భారత్.